హలో అండి. నా దగ్గర ఇలా వేస్ట్ బాటిల్స్ చాలా ఉన్నాయి. ఇవి పడేద్దామా అనుకున్నాను, కానీ ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా ఇదిగో ఇలా చేస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగో ఈ బాటిల్ చూసారా? ఇలాంటి బాటిల్లోని ఇంట్లో డెకరేషన్ పీస్ లాగా హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ చాలామంది ఇళ్లల్లో అందంగా అలంకరించుకుంటున్నారండి. సో నాకు కూడా ఒక ఐడియా వచ్చిందండి. నా ఐడియాతో దీన్ని ఎలా అలంకరిస్తున్నానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాటిల్ కొంచెం బ్లాక్ కలర్గానే ఉంది, కానీ నేను మరలా దీన్ని బ్లాక్ కలర్ వేస్తున్నానండి. 2 రౌండ్స్ కోటింగ్ అయితే వేయాలి. ఒకసారి వేసిన తర్వాత ఆరాక మరలా రెండో కోటింగ్ అయితే వేసుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఇంట్లో వంట పని, ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో కాసేపు పడుకున్నా కానీ చాలా బోర్ కొడతా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు, చక్కగా కబుర్లు ఆడుకునేవాళ్ళం, ఏమీ తోచట్లేదు, ఇలా ఆలోచిస్తారు కదా చాలామంది. కానీ నేనైతే అసలు ఎప్పుడు అలా ఆలోచించనండి. ఎందుకో తెలుసా? నాకు ఇంట్లో పని అయిన తర్వాత ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటానండి. ఖాళీగా అయితే అస్సలు నేను కూర్చోలేను. ఏదైనా చిన్నది ఐడియా వచ్చిందంటే చాలు, నేను దాన్ని ఏమాత్రం వేరే రోజు చేద్దాంలే అని వాయిదా అయితే వేసుకోనండి. ఏ రోజు పని ఆ రోజే చేసుకుంటాను. ఎప్పుడు వచ్చిన ఐడియాని అప్పుడే నేను దాన్ని అమలు చేసేసుకుంటాను. సో దానివల్ల నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మన చేత్తో ఇలా అలంకరించుకుని రోజు దాన్ని చూసుకుంటున్నాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెకరేషన్ పీసెస్ అన్నాయి మనం బయటికి వెళ్ళి మన ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చండి, కరెక్టే. కానీ మన చేత్తో మనం చేసుకుని దాన్ని మన ఇంట్లో అలంకరించుకున్నప్పుడు, రోజు చూస్తున్నప్పుడు మన మనసుకు కలిగే ఆనందం అది మాటల్లో అయితే ఎవ్వరూ చెప్పలేమండి. అంత బాగుంటుంది అన్నమాట. నిజం చెప్పాలంటే అండి, అసలు ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని సంతోషాలంటూ కొన్ని ఉంటాయండి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటండి. ఎందుకంటే మన మనసు ఇష్టం వచ్చినట్టుగా ఈ బాటిల్ని అయితే మలుచుకుంటున్నాను చూడండి, ఆ ఆనందం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరో క్రియేట్ చేసింది, ఎవరో డిజైన్ చేసింది మనం ఇంట్లో డబ్బు ఇచ్చి కొనుక్కొని పెట్టుకుంటాం. దానికన్నా ఇలా మనం రెడీ చేసుకొని మన ఆలోచన బట్టి మనం క్రియేట్ చేసుకుంటాం కదా, అదైతే చాలా చాలా బాగుంటుంది. అది ఫీల్ అవ్వగలిగితే మీకు కూడా అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇదే షేప్లో మనం బాటిల్ అంతా ఇలా పెట్టుకుని రావాలన్నమాట. ఇదిగోండి, బాటిల్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ప్లాస్టిక్ బాటిల్ అండి. ఈ ప్లాస్టిక్ బాటిల్ మీద నేను ఎలా చేశానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే ప్లాస్టిక్ యూస్ చేయకపోవడమే మంచిదండి. కానీ మనం ఏం కొనుక్కున్నా కానీ ఇలా బాటిల్స్లో డబ్బాల్లో అది వస్తున్నాయి కదా, ప్లాస్టిక్లోనే ఎక్కువ మనకి ఇస్తున్నారనమాట బయట ఏం కొన్నా కానీ. సో తప్పట్లేదు. ఇది బయట పడేస్తాం అనుకోండి, పర్యావరణం కూడా మరి ఇబ్బంది అవుతుంది కదా.
సో దాని గురించి ఇలా రీయూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది. తర్వాత పర్యావరణం కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతామండి. సో ఇలాంటివి ఏమన్నా మీ ఇంట్లో కూడా ఉంటే రీయూస్ చేసుకుంటారని ఇలా నెక్స్ట్ ఐటమ్గా మీకు చూపిస్తున్నాను అనమాట. దీనికి ఏమీ మనం అధికంగా ఏం ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇంట్లో ఏవోటి పెయింట్ డబ్బాలు ఇలాగా కోన్స్ ఏవోటి ఉంటాయి కదా, వాటితోనే ఉన్న వాటితోనే బయట నుంచి కొని అప్పటికప్పుడు ఏమీ చేయక్కర్లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ చేసుకునేలా మన థాట్ అయితే ఉండాలన్నమాట. ప్రత్యేకంగా ఏంటంటే నా ఆలోచనలన్నీ ఇలా మన లేడీస్కి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మనీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఎలా సేవ్ చేసుకుంటూ ఎలాగా మనం అన్నిటినీ ఎలా సమకూర్చుకోవాలో ఇవన్నిటినీ తెలియజేయడమే ఈ సఖీ థాట్స్ యొక్క ఆంతర్యం అండి. ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి, ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటో. మీ కామెంట్ ద్వారాగానే నాకు ఇంకొంచెం బూస్టప్గా ఉంటుందండి మీ కామెంటు. సో మీరు మీ కామెంట్ని అయితే తెలియచేయండి. చూసారా, బాటిల్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయండి. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నన్ను సపోర్ట్ చేయాలంటే కనుక ఇంకొంతమందికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.